మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 34 అధ్యాయము 10వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది. చూద్దాం. నా చివరి లైన్లో, వారి నోటి నుండి వాటిని తప్పించెదను, వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఈ యెహెజ్కేలు గ్రంథం 34 అధ్యాయం అంతా కూడా ఇజ్రాయేల్ ప్రజలకి సాదృశ్యంగా ఉన్నటువంటి గొర్రెలు మీద దేవుడు వివరణ ఇవ్వడం జరిగింది. గొర్రెల వలె ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఆ యొక్క స్థితిగతులను వివరిస్తూ చెప్తున్నటువంటి ఆ సందర్భము ఈ రోజు మనకి వాగ్దానంగా దేవుడు ఇస్తున్నాడు. ఎలాగంటే, వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఎవరి నోటి నుంచి అంటే, ఇజ్రాయేల్ ప్రజలను అపవాది అయినటువంటి మరి ఆ యొక్క దుర్మార్గుడైనటువంటి కీచకుడైనటువంటి మరి దుష్టత్వము కలిగినటువంటి అపవాది నోటి నుంచి దేవుడు తప్పిస్తానని మరి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నాడండి. ఆ రోజు మరి ఇశ్రాయేల్ ప్రజలకి కాపరి లేని గొర్రెల వల్లే వారి యొక్క స్థితిగతులన్నీ ఎంతో దారుణంగా ఉన్నాయి. ఎందుకంటే ఉన్న కాపరులు ఎలా ఉన్నారంటే, వారి తిండి కోసము, వారి ఐకిక విచారాల కోసము, మరి వారి స్వార్థము కోసము ఇశ్రాయేల్ ప్రజల్ని హింసిస్తూ ఉన్నటువంటి ఆ దినాలలో దేవుని వాక్కు రిలీజ్ అయ్యి మరి దావీదు టైం వచ్చేసింది అంటూ ఆ అధ్యాయం అంతా కూడా వివరించడం జరిగింది. అంటే, నా గొర్రెల కాపరిని నేనే లేపుతాను, ఆ గొర్రెలకి కావలసినటువంటి మేత పెట్టేటటువంటి కాపరిని నేనే ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఈ మాట కూడా సెలవిచ్చారండి. వారి నోటి నుండి వాటిని తప్పించెదను. ఈ రోజు ఏ శత్రువు నోటికి నువ్వు అప్పచెప్పబడి ఉన్నావు, ఏ శత్రువు నోటిలో నువ్వు నలిగిపోతున్నావు, ఏ శత్రువు అయినటువంటి అపవాది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా నిన్ను ఎక్కడ ఆడి యొక్క నోటిలో నలుపుతున్నాడు, వాడి శత్రువు నోటి నుండి నేను నిన్ను తప్పించెదను, శత్రువు నోటి నుండి తప్పించెదను. కొంతమంది ఒకటే తిడుతూ ఉంటారండి. విశ్వాసుల్ని కావచ్చు, ఇంటి వారిని కావచ్చు, వారి నోరు తిట్టడానికే పుట్టింది అన్నట్లుగా తిడుతూ ఉంటారు. అట్లాంటి వారి నోటి నుంచి కూడా తప్పిస్తాను, మూర్ఖుల నోటి నుంచి తప్పిస్తాను, శత్రువు నోటి నుంచి తప్పిస్తాను. అన్ని రకాలుగా దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తుండగా, దేవుడు వారి నోటి నుండి నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా, ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతో మంది నాయన అయా ప్రజలు అపవాది నోటిలో అయా చిక్కుబడిపోయి ఉన్నారు తండ్రి. భయంకరమైనటువంటి పాపము అనేటటువంటి బంధకాలలో, ఆ చెరలో చిక్కుకుపోయినటువంటి ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. వారి నోటికి చిక్కబడిపోయి ఉన్నారయ్యా. వారి తీయటి మాటలకు చిక్కుబడిపోయిన యవ్వనస్తులు ఎంతో మంది అయ్యా. ప్లీజ్ తండ్రి, విడిపించండి. విశ్వాసులను దొంగిలిస్తున్నటువంటి అపవాది ప్రభ, వారి నోటి నుంచి స్థానిక సంఘాలను విడిపించండి. దుర్బోధలతోటి, వారి స్వయంకృతమైనటువంటి బోధలకి, వారి ఇష్టానుసారమైన బోధలకి నాయన గొర్రెలను, విశ్వాసులను నాయన స్వాధీనం చేసుకొని సంఘాలను పాడు చేస్తున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి తండ్రి. అటు స్థానిక సంఘాలను మీరు విడిపించండి తండ్రి. అయా యేసు నామంలో తండ్రి, ఇటు దుర్బోధన అంతటిని బంధిస్తున్నాము యేసు నామంలో ప్రభా. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, చిన్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉంది, నడిపించగా.